హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. కోటిలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు తెల్లవారుజామున పట్టపగలే 7 గంటలకు కోటి దగ్గర మనకి ఎస్బీఐ ఏటీఎం పరిధిలో అయితే రషీద్ అనే వ్యక్తి అమౌంట్ అనేది డిపాజిట్ చేయడానికి అయితే వెళ్ళడం జరిగింది. అప్పుడే ఆ రషీద్ని ఎప్పటి నుంచో వాళ్ళు ప్లాన్ ప్రకారం చేశారా ఏంటి అనేది అయితే క్లారిటీ రావాల్సింది. కానీ రషీద్ ఎప్పుడైతే డిపాజిట్ మిషన్లో డిపాజిట్ చేయడానికి ఏటీఎంకి వెళ్ళారో వెంటనే దుండగులు ఎంటర్ అయ్యి కాల్పులు చేయడం జరిగింది. అలాగే 6 లక్షలు దోచుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రషీద్ని వాళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యారు, ఏంటి అసలు రషీద్ ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలనుకున్నాడు ఏంటి అనేది అయితే ప్రజెంట్ మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే రషీద్కి వాళ్ళు కాళ్ళకి బుల్లెట్ తగిలినట్టు మనకి అర్థమవుతుంది. వాళ్ళ కాలుకి రషీద్ అనే వ్యక్తి కాళ్ళకి బుల్లెట్ అయితే తగిలింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోటి అంటే మనకి ఎల్లప్పుడూ చాలా రష్గా బిజీగా ఉంటుంది, అన్ని కెమెరాస్ ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే కోటి దగ్గర చాలా కెమెరాస్ ఉన్నా సరే అంతా పట్టపగలు మార్నింగ్ 7 o'clockకి ఇది జరగడం ఘోరమనే చెప్పుకోవాలి. పైగా ప్రెజెంట్ అయితే సుల్తాన్ బజార్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారణ జరుపుతున్నారు. అసలు దుండగులు ఎప్పటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, లేదంటే రషీద్ వెనకాల వాళ్ళు ఫాలో అయ్యి ఇదంతా వచ్చారా, ప్లాన్ చేసి చేశారా, ఎప్పటి నుంచి వాళ్ళు రెక్కి నిర్వహించారు అనేది అయితే పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది. రషీద్ కాళ్ళకైతే వాళ్ళు కాల్పులు జరపడం వల్ల ప్రెజెంట్ రషీద్ అయితే గాయాల పాలయ్యాడు. ప్రెజెంట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మరి మొత్తానికి రషీద్ ఎంత డిపాజిట్ చేయాలనుకున్నారు, లేదంటే రషీద్ని ఫాలో అవుతూ రషీద్ డిపాజిట్ చేయడానికి వచ్చిన అమౌంట్ ఎంత, రషీద్ని ఫాలో అయ్యాడు కాబట్టి రషీద్ ఎక్కువ అమౌంట్ ఏమైనా డిపాజిట్ చేయాలనుకున్నాడా ఏంటి, రషీద్ని ఫాలో అయ్యి ప్లాన్ ప్రకారం వచ్చారా, లేదంటే అసలు ఏటీఎం దగ్గర నుంచే వీళ్ళు దుండగులు దోచుకోవాలని ప్లాన్ వేసుకున్నారా ఏంటి, అసలు ఈ దుండగులు ఎంతమంది వచ్చారు, ఇదంతా ఎవరు చేశారు, దీని వెనక ఎవరైనా హస్తం ఉందా ఏంటి, అసలు ఈ దుండగులు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా వచ్చారు, ఎటు సైడ్ నుంచి వచ్చారు అనేది అయితే పోలీసులు సుల్తాన్ బజార్ పోలీసులు మనకి సీసీ కెమెరాలు అయితే చూడడం జరుగుతుంది. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇంత పట్టపగలు కోటిలో మనకి తెలిసిందే ప్రతి చోట మనకి సీసీ కెమెరా ఉంటుంది. అలాంటిది ఇంత భయం లేకుండా ఇంత పట్టపగలు ఎలా చేశారు ఈ దుండగులు, ఎప్పటి నుంచి ప్లాన్ నిర్వహిస్తున్నారు అనేది అయితే ఇంకా క్లారిటీ రావాలి. ఏదేమైనా కానీ మనం చూసుకున్నట్లయితే 6 లక్షలు దోచుకొని వెళ్ళిపోయినట్టు దుండగులు మనకి అర్థమవుతుంది. సో మొత్తానికి ఇప్పుడైతే సుల్తాన్ బజార్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారణ చేపడుతున్నారు. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే దాదాపు రషీద్ వెనకే రషీద్ పొద్దున్న ఎస్బీఐ ఏటీఎం పరిధిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని వచ్చారు. మరి రషీద్ ఎంత డిపాజిట్ చేయాలనుకున్నారు, రషీద్ వెనుక ఏమైనా వాళ్ళు ప్లాన్ ప్రకారం వచ్చారా, లేదంటే ముందు నుంచే వాళ్ళు ఏటీఎం దగ్గర చోరీ చేయాలని ప్లాన్ మీద ఉన్నారా, అసలు ఈ దుండగుల టీం ఎక్కడి నుంచి వచ్చింది, ఎటు నుంచి వచ్చింది, ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది అయితే సుల్తాన్ బజార్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సో సీసీటీవీ ఫుటేజెస్ కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. మరి ఈ దుండగులు ఎంతమంది ఉన్నారు ఏంటి, ప్రెజెంట్ అయితే మనకి రషీద్ స్పృహలోకి వచ్చినంత వరకు మనకి ఏం తెలిసే అవకాశాలు లేవు. అలాగే రషీద్కి కాలుకి ఒక గాయం జరిగింది కాల్పులు జరిగినప్పుడు. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ చోరీ జరిగింది, ఈ చోరీ వెనుక ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు ఏంటనేది మనకి రావాల్సి ఉంది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇంత పట్టపగలే, అది కూడా సెంటర్లో మనకి కోటి అంటేనే చాలా వరకు చాలా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫోకస్ అవుతూ ఉంటుంది, ఎటు నుంచి ఏం జరిగినా. అయినా అంత భయం లేకుండా వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తే కానీ ఇది వర్కౌట్ అయ్యింది, లేదంటే ఎంత పకడ్బందీగా వీళ్ళు ప్లాన్ చేస్తుంటారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ వీరు 6 లక్షలు చోరీ జరిగింది అని అయితే చెప్పడం జరుగుతుంది. మెయిన్లీ మనం చూసుకున్నట్లయితే కోటిలో ఇదే ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ అనేది మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ రద్దీ కూడా ఎక్కువ రద్దీ ప్రదేశం కాబట్టి వీళ్ళని ఎవరు చూడలేదు, ఎందుకంటే అంత తెల్లవారుజామున కాబట్టి ఎవరు చూసుండరు అనుకున్నారు. కానీ కాల్పులు జరగడం వల్ల ఆ శబ్దానికి కొంతమంది చుట్టుపక్కల స్థానికులు రావడం జరిగింది, వెంటనే పోలీసులకు సంప్రదించడం జరిగింది. సో ఏదేమైనా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ దుండగులు ఏంటి అనేది అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా కానీ రషీద్ అయితే కాల్పుల వల్ల గాయపడి హాస్పిటల్లో ప్రెజెంట్ చికిత్స తీసుకుంటున్నారు. సో మొత్తానికి వీరు 6 లక్షలు దోచుకోవడం జరిగింది. అలాగే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అయితే ఇంకా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.